హాయ్ అండి. మాకైతే సడన్గా స్వామివారి నుంచి పిలుపు అయితే వచ్చింది. మేమైతే తిరుమలకి అయితే వెళ్ళడానికి అయితే రెడీ అయిపోయాం. మేమైతే ఆఫ్టర్నూన్ బయలుదేరాలా. ఇంకా మేము వెళ్తున్నామని తెలిసి మా ఆంటీ అయితే పాపకైతే నామాలు అయితే పెట్టింది. ఎట్టు పెట్టే గోవిందా, మళ్ళీ పెట్టు. చూసారు కదా, ఇంకా ఇంటికి వచ్చేసరికి అలా నామాలు పెట్టుకొని నాకైతే చూపిస్తూ ఉంది. అలా గోవింద పెడుతున్నాం, కొండకి వెళ్తాం మమ్మీ అని. నాకైతే ఇలా చిన్న పిల్లలు ఇలాంటి క్యూట్ మెమరీసే కదా మనం క్యాప్చర్ చేయగలుగుతాం. రేపు పెద్దయ్యాక వాళ్ళు చూసుకునేదానికి ఉంటుంది కదా అని నేను ప్రతి మూమెంట్ అయితే క్యాప్చర్ చేస్తూ ఉంటాను మా పాపది. ఇంకా అలాగే మేమైతే అందరం కలిసి అయితే ఇంకా తిరుమల కొండపైకి అయితే వచ్చేసాం. మా అత్తయ్య వాళ్ళు వదిన వాళ్ళు అందరం కలిసి అయితే ఈసారి తిరుమలకి అయితే వచ్చాము. ఫస్ట్ టైం ఇలా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీతో అయితే కలిసి రావడం. ఎప్పుడు నేను మా హస్బెండ్ అయితే వెళ్తూ ఉంటాము. ఈసారి అత్తయ్య వాళ్ళ సైడ్ వదిన వాళ్ళు అందరం కలిసి అయితే వెళ్ళాము. ఇక్కడ మా హస్బెండ్ డ్యూటీ చేస్తారు కాబట్టి కొండపైన టికెట్స్ అన్నీ తీసేసుకా ఉన్నారు. ఇంకా మేమందరం కలిసి మేము తిరుపతిలోనే ఉంటాం కాబట్టి అందరం కలిసి కొండపైకి అయితే వచ్చేసాము. ఇక్కడ మేమైతే పద్మావతి గెస్ట్ హౌస్కి అయితే వచ్చాము ఆఫ్టర్నూన్ లంచ్ చేయడానికైతే. అక్కడ ఎంత నీట్గా పెట్టుకున్నారో గార్డెనింగ్ కూడా కదా, నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇక్కడ మేము వచ్చేసరికి ఈ సార్ ఎవరో వచ్చిన్నారు. మీరు ఎవరైనా గెస్ట్ చేయగలుగుతారా? ఈ సార్ ఎక్కువ సీరియల్స్లోనే కనిపిస్తూ ఉంటారు. నాకైతే ఎక్కువ ఐడియా లేదు ఏ సీరియల్లో వస్తారో. బట్ మా అత్తయ్య వాళ్ళు అయితే చాలా ఎక్సైటెడ్గా చెప్తా ఉన్నారు ఈ సీరియల్ ఆ సీరియల్ అని. నేనైతే ఫస్ట్ టైం ఒక సెలబ్రిటీ ఫ్యామిలీ వాళ్ళతో కలిసి చూడడం అది డైరెక్ట్గా చూసేసరికి నాకు కొంచెం ఎక్సైటెడ్ అనిపించింది. ఈ సెలబ్రిటీస్ని ఇదే ఫస్ట్ టైం నేను ఇలా చూడడం అయితే. ఇంకా అక్కడి నుంచి లంచ్ చేసేసుకొని మా హస్బెండ్ రూమ్కి అయితే తీసుకొని వచ్చేసరికి ఇక్కడ అందరం కలిసి రూమ్కి అయితే వచ్చేసాము. ఇక్కడ కాసేపు రెస్ట్ తీసుకొని లంచ్ అయిన తర్వాత ఇంకా నైట్ అయితే దర్శనం ఉన్నది మాకైతే. ఇంకా నైట్ దర్శనం కోసం మేమైతే ఫుల్గా రెడీ అయిపోయాం. ఇక్కడ మా హస్బెండ్ ఫోటో తీయమంటే నేను వీడియోస్ తీస్తా కూర్చునేసాను. నేను అసలు రెడీ అయ్యేది వీడియో తీద్దాం అనుకున్నాను కానీ అంత టైం సపోర్ట్ చేయలేదు మా పాప అయితే. అంత బాగా రెడీ అయ్యేటప్పుడు ఫొటోస్ లేకపోతే ఎలాగా అని చెప్పి నేనైతే కొన్ని ఫొటోస్ అయితే తీసేసుకున్నాక ఎన్ని కాంప్లిమెంట్స్ వచ్చాయో. నాకు మా పాపకైతే ఒక అడ్వర్టైజ్మెంట్ యాడ్కి ఉన్నట్టున్నామంట మేమిద్దరం, మా మమ్మీ చెప్పింది. నాకైతే చాలా బాగా నచ్చింది. నాకు రెడీ అవ్వడం చాలా ఇష్టం కాబట్టి నేను ఎక్కడికైనా వెళ్ళాలంటే నీట్గా రెడీ అయితే వెళ్తాను. అది కూడా రాక వస్తాం కాబట్టి స్వామివారి దగ్గరికి ఆ మాత్రం ఉండాలి కదా. ఇంకా ఫోన్స్ అట్టే ఎలా లేదని రూమ్లోనే ఫోన్స్ అయితే పెట్టి ఇంకా నైట్ దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది.